జగిత్యాల జిల్లా సారంగపురం మండలం పెంబెట్ల గ్రామంలో పెంబెట్ల నుండి రంగపేట పెద్దమ్మ గుడి వరకు రోడ్డు నిర్మాణంలో భాగంగా కేసీఆర్ హయాంలో 1,30,00,000 రూపాయలతో శంకుస్థాపన చేయగా ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభించినందుకు రైతులు గ్రామస్తులతో కలిసి నిరసన తెలియజేసిన మాజీ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు నాయకుడు కేసీఆర్ గా ఉన్న హయాంలో 2023 సంవత్సరంలో 1,30,00,000 రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులు శంకుస్థాపన చేయడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకపోవడం చాలా బాధాకరమని, అభివృద్ధి కోసము పార్టీ మారిన ఎమ్మెల్యేకు ఈ అసంపూర్ణంగా ఉన్న రోడ్డు కనిపించడం లేదా అని అన్నారు. ఈ రోడ్డు మార్గంలోని రైతులు పొలాలకు శ్మశాన వాటిక మరియు ఐకేపీ సెంటర్ ఇదే దారిలో వెళ్తారని, మహిళలకు రైతులకు గ్రామస్తులకు వర్షాకాలంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కనీసం ఇప్పుడైనా ఎమ్మెల్యే స్పందించి రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరం అయింది, పోయిన టైంలో వేసారు. ఇప్పటి కూడా మాకు ఆ బిర్జు అవ్వలేదు, మీరు చేసులేదు. ఎప్పుడు చేస్తారు ఇక మీకే తెలియాలా, దేవుందా మీదయా. బ్రిడ్జ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిండు, దీనికి కొబ్బరికాయ కొట్టిండు, కానీ సార్ పని చేస్తలేదు. ప్రధానంగా రైతులు ఉపయోగించే రహదారి మరియు చెంబట్ల నుంచి రంగపేట వెళ్ళడానికి లింక్ రోడ్డు, అలాగనే ఈ వైపున శ్మశాన వాటిక మరియు ప్రకృతి వనం, పెద్దమ్మ గుడి అన్ని ఇదే రోడ్డు పైన ఉన్నాయి. చెంబట్లలో ఎక్కువ ఆయకట్టు, ఎక్కువ పొలాలు ఉన్న రోడ్ ఇది చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నది. గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో మేమందరం సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారిని కోరగా వెంబడబడితే ఇది సుమారు 2 కోట్ల దాకా శాంక్షన్ అయింది, శంకుస్థాపన అయింది, టెండర్ అయింది. కానీ ఇప్పటి వరకు ఉన్నట్టే ఉంది. అభివృద్ధి కోసం పోయిన ఎమ్మెల్యే మరి అభివృద్ధి మాత్రం అయితలేదు. ఎందుకైతలేదో చాలాసార్లు పోయి మేము అడిగినా కానీ దీని మీద ఎలాంటి స్పందన లేదు. దయచేసి రైతుల ఇబ్బందులను చూసి, వెంబట ప్రజల ఇబ్బందులను చూసి ఇది వెంటనే ఈ పనులు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సారంగపూర్ మండలంలో మరి పెంబట్ల గ్రామంలో దాదాపు 2 కోట్లతోటి ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రైతు ప్రభుత్వం, కేసీఆర్ గారు ఎప్పుడూ కూడా రైతులకు నష్టం కాకూడదని చెప్పేసి ఆలోచించేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. మరి ఆ విధంగా ఇలా పెంబట్ల గ్రామంలో మా రైతులందరూ కూడా మరి కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు సంజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మొన్న కూడా బీఫామ్ కేసీఆర్ గారు ఇచ్చిర్రు, మళ్ళీ అందరం బీఆర్ఎస్ లో గెలిపించినాం. కానీ ఇక వారి సొంత అభివృద్ధి కోసం పార్టీ మారినా కూడా అప్పుడు గెలిపించుకున్నాం ఎమ్మెల్యేగా, ఇప్పుడు గెలిపించుకున్నాం. అయినా కూడా 2 కోట్లు ఆనాడు శంకుస్థాపన చేసిరు, శిలాపలకం అట్లనే ఉన్నది. కానీ పనులు మాత్రం ఎక్కడిదక్కడే ఉన్నది. ఇలా నీళ్ళల్లో నిల్చున్నాం. మేము నీళ్ళల్లో నిల్చొని పెంబట్ల గ్రామస్తులు రైతుల పక్షాన మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ దాదాపు పొలాలన్నీ కూడా ఇది దాటుకొనే వెళ్ళాలి. ఆడవాళ్ళు ఇవాళ వెళ్ళాలి, మరి ఇంటికాడ అన్నం కూర వండుకొని మరి అక్కడ ఉన్నటువంటి మరి సర్ది తీసుకొని పోవాలి, పొలాలను చూసుకోవాలని అంటే చాలా గోస అవుతున్నాయి. మరి ఇలా ఈ ఎమ్మెల్యే గారు అభివృద్ధి అని చెప్పేసి వేయండు, మరి జనం కోసం పోయినా పబ్లిక్ కోసం పోయినా అని అంటారు. ఈ 2 కోట్లు 2 సంవత్సరాలు అవుతుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, కనీసం మీకు రైతుల గోస పడతలేదా? ఇది ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిరు, డబ్బులు కూడా అప్పుడే శాంక్షన్ అయినాయి. మరి ఈ డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చినా కూడా మీకు పని చేయాలనిపిస్తలేదా? లేకపోతే పెంబట్ల గ్రామ వస్తుల మీద రైతుల మీద మీకు ఏమన్నా కక్ష ఉన్నదా? మీ కోట్లేసి గెలిపించిన పాపానికి మరి ఒక శాపంగా మారిపోయింది. కానీ ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి మరి మన సంజయ్ కుమార్ గారు మంచి మరి వృత్తి నేత్ర వైద్య నిపుణులు, మరి మీరు ఒక్కసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఈ నీళ్ళ నుంచి పైకి చీరలు జరుపుకొని మన ఆడబిడ్డలు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అప్పుడు నాయకులందరూ కూడా మీకోసం కష్టపడ్డారు. మీ ద్వారా కేసీఆర్ గారి ద్వారా మరి 2 కోట్లు తీసుకొచ్చిరు, పనులు అయితే అన్న ఒక ఆశాభావంతో ఉండే. మరి ఇలా ఆశలన్నీ కూడా అడియాశలు అయ్యేటట్టు మీరు వేరే పార్టీకి వెళ్ళారు. అప్పుడు ఎమ్మెల్యే మీరే, ఇప్పుడు ఎమ్మెల్యే మీరే.
దయచేసి మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కండువలు ఉసరివెల్లాగా మార్చుకున్నా కూడా అభివృద్ధి మాత్రం అభివృద్ధి అని మీరు అంటారు. అభివృద్ధి మాత్రం చేయాలని, ఈ బ్రిడ్జ్ వెంటనే మరి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము రైతుల పక్షాన, గ్రామస్తుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.